గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లి శివారులో లింగరాజ్పేట గ్రామ రైతుల యొక్క భూములను మల్లన్న సాగర్ ముంపు గ్రామ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగం తీసుకుని కొంత భాగం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని హామీ ఇచ్చింది. నేటికి 4 సంవత్సరాలు కావస్తున్నా కొందరు రైతులకు పట్టా చేసి ఇచ్చి మిగతా రైతులను ఎంఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. ఈ మధ్య కాలంలో ఒక రైతు కూడా చనిపోయాడు. తన పట్టా తనకు చేయడం లేదని రైతుల యొక్క సర్వే నెంబర్లు భూమి వివాదంలో ఉంటే నిషేధిత జాబితాలో చేర్చుతున్నారన్నారు. అలా కాకుండా భూ సమస్యలను అక్కడికి వెళ్లి పరిష్కరించాలని, మధ్యవర్తుల నుంచి విముక్తి లభించాలని, కార్యాలయంలో రైతులు సంబంధిత అధికారులు మాత్రమే ఉండాలని, ప్రస్తుతం సర్పంచ్లు, కౌన్సిలర్లు అధికారం లేదు కాబట్టి కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్ రైతుల యొక్క పట్టా మరియు తన వారసత్వ పట్టాలు నేరుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయాలన్నారు. అదేవిధంగా గజ్వేల్ శివారులో రైల్వే గేటు, భూకట్ట, భూ సర్వేలు పరిష్కరించాలని, భూ కబ్జాదారుల నుంచి ఆఫీసుల చుట్టూ రాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రోజాస్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి, వెంకట్రెడ్డి, జనార్దన్, కొన్ని రాజశేఖర్ రెడ్డి, మార్కండేయ, శ్రీనివాస్, కాశబోయిన రమేష్, భాస్కర్ రెడ్డి, దేవేందర్ చౌదరి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ ఆఫీస్ లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇష్యూ ఏంటంటే మెయిన్ గా ల్యాండ్ అక్విజిషన్ జరిగింది సిటీ పరిధిలో. వేరియస్ ఈ భూ నిర్వాసులకు ఇళ్లు కట్టించేందుకని ల్యాండ్ అక్విజిషన్ కూడా చేసిండ్రు. రైల్వే అక్విజిషన్, వేరియస్ అక్విజిషన్ జరిగినాయి. ఇంతవరకు ఎవరికి కంపన్సేషన్ ఇవ్వలేదు. వాళ్ళు గవర్నమెంట్ తరఫున కలెక్టర్ గాని, ఆర్డీఓ గాని, ఎంఆర్ఓ గాని దీని గురించి అటెన్షన్ ఇవ్వడం లేదు. ఇది సీరియస్ గా వాళ్ళను మేము కోరడం జరుగుతుంది. ఏంటంటే ఎన్ని రోజుల వరకు దీన్ని పెండింగ్ లో పెడతారు. తర్వాత ఈ బ్రోకర్లు అనే వ్యవస్థ ఈ కలెక్షన్ కు బ్రోకర్ల త్రూ చేస్తున్నారు. డైరెక్ట్ గా ఎవరైతే బాధితులు ఉండరో, ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్ చేసిండ్రో వాళ్ళనే కన్సల్ట్ చేసి వాళ్ళకి కంపన్సేషన్ ఇవ్వాలనేది డిమాండ్. సో ఇది మాత్రం ఓన్లీ బ్రోకర్ల త్రూ ఎన్ని రోజులు నడుస్తుంది. అసలు బ్రోకర్ల త్రూ ఏం జరుగుతలేదు. ఆర్ డిలే ప్రాసెస్ కూడా గవర్నమెంట్ తీసుకుని ఎన్ని రోజులు చేస్తారు. ఇప్పటి వరకు ఎవరి భూమి ఏంది అనేది కూడా కొలతలు కూడా జరగలేదు. ఇవి డిస్ప్యూట్స్ ఒక సైడ్ ఉంటే ఇంకో దానికి ఎవరికి ల్యాండ్ అక్విజిషన్ కి ఎవరికి డబ్బులు రాలేదు. సో దీన్ని తొందరగా పరిష్కరించి వాళ్లకు బాధితులకు సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివారు ప్రాంతాలైన ముట్రాజ్పల్లి, క్యాసారం, సంగుపల్లి, ప్రజ్ఞాపూర్, లింగరాజ్పేట్ వివిధ ప్రాంతాలలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి మల్లన్న సాగర్ ముంపు బాధితుల కొరకై రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి మేము భూమికి తీసుకొని కొంత భాగం మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని నేటికి 4 సంవత్సరాలు గడుస్తున్నా గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసిన తప్పులను మేము కూడా సరి చేస్తామని కూడా ఇప్పుడు సంవత్సరంలో కావస్తుంది. అయినా గాని ఆ రైతులకు పరిష్కారం చేయకుండా నిత్యం ఆఫీసుల చుట్టూ తింపుకుంటూ రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. వారు తీసుకున్నప్పుడు ఆయా అధికారులు మేము మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంత భాగం చేసిస్తామని హామీ ఇచ్చి కూడా ఈనాటికి కూడా ఆ రైతుల యొక్క సమస్య పరిష్కారం కాలేదు. వాళ్ళు సర్వే ఏదన్నా రైతులకు సర్వే చేస్తా అంటేనేమో ప్రభుత్వ అధికారులు గాని, యంత్రాంగం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని సర్వే చేస్తారు. అదే మేము ఏదైనా రిజిస్ట్రేషన్ రైతులకు చేసేది ఉంచేది అంటేనేమో మాకు సర్వర్లు పనిచేస్తలేవు, మాకు ఇంకా సర్వే కొలుచుడు ఉంది, అది ఉందని అన్ని వంకలతోటి ఈనాటి కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నేరుగా చేయడం లేదు. అదే కొంతమందికి రైతులకు చేసిరు, ఇంకా కొంతమంది రైతులకు చేయలేదు. ఇట్లా సగం సగం చేసుకుంటూ నిత్యం ఆఫీసులో చుట్టూ తిరుగుకుంటూ రైతులే ఇబ్బంది పడుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు కదా. మరి రైతు ప్రభుత్వం చెప్పుకున్నప్పుడు వారికి ముఖ్యంగా ముట్రాజ్పల్లి పరిధిలో లింగరాజ్పేట్, సంగాపూర్ ఆయా ప్రాంతాలలో అత్యధికంగా మోసపోయిందంటే ముట్రాజ్పల్లి ఈ 3 గ్రామాలే. వారికి కేవలం కొంతమందికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారు. మిగతా వారి మధ్యవర్తులతోటే అవుతుంది కానీ నేరుగా ఏనాడు
రైతులతోటి ప్రభుత్వం గాని చర్చలు జరిపి మేము చేసిస్తామని హామీ ఇచ్చి కూడా ఇంతవరకు కూడా చేయలేదు. దానిని ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసే విధంగా రైతులకు మేలయ్యే విధంగా చేయాలి. ఈ మధ్యవర్తులతోటి విముక్తి చెంది ఆయా రైతులకు కూడా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని నేను ఈ గజ్వేల్ మున్సిపాలిటీ శాఖ పక్షాన తెలియజేస్తున్నాను. అదేవిధంగా గజ్వేల్ రైల్వే గేట్ కుటుంబైసమ్మ ఏరియాలో కూడా ఆ రైతులు నిత్యం భూ తగాదాలతోటి పోలీస్ స్టేషన్, ఆర్డీఓ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయంలో చుట్టూ తిరుగుతురు. దాన్ని కూడా ఆ గెట్ల పంచాయతీ గాని ఆయా ఆ మధ్యవర్తుల నుండి విముక్తి చెంది ఆయా రైతులకు భూ సమస్య పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ గజ్వేల్ శాఖ తరఫున మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ రైతుల సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, కలెక్టర్ గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మీరు ఈ రోజులలో సర్పంచ్ లేరు, కౌన్సిలర్ లేరు, చైర్మన్ లేరు. రిలేటింగ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, రైతులు వీళ్ళు మాత్రమే సంబంధిత ఆయా శాఖలకు బాధ్యత వహించి ఆయా రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, మధ్యవర్తులకు అవకాశం లేకుండా ఈ మన ఐఓసీ అంటే ఒక దేవాలయం లాంటిది. మీరు ఇలా రైతులకు మేలు చేసినట్టు అంటే ఇలా మీరు చాలా అదృష్టవంతులు. వాళ్ళు ఆ సమస్యను చాలా చెప్పుకోలేక వాపోతున్నారు. మేము ఒక చర్యలు తీసుకోమని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.